ఆత్మాయణం రచించినది పీటర్ రిచెలు. 25వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 7వ అధ్యాయం దేవా సామ్రాజ్యం. దేవాల యొక్క మానసిక దృక్పథానికి మానవుని మానసిక దృక్పథానికి చాలా తేడా ఉంటుంది. దేవాలకు ముఖ్యంగా ప్రకృతిలో జరిగే ప్రక్రియల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ప్రకృతిలో భాగాలైన మహాసముద్రాలు, పర్వతాలు, చెట్లు, పూలు, వానలు ఇలాంటి వాటితో దేవాల జీవితాలు ఎంతగా ముడిపడిపోయి ఉంటాయంటే మానవ జీవిత సమస్యల గురించి వాళ్ళకసలు పట్టనే పట్టదు. అయితే మానవులకు సహకారం అవసరమైన చోట మాత్రమే వాళ్ళు మానవులను పట్టించుకుంటారు. దేశాలు అభివృద్ధి చెందినా పతనమైపోయినా వాళ్ళు పట్టించుకోరు. అయితే వృక్ష సంపద పెరుగుదల, మానవుని భౌతిక అవసరాలు తీర్చే ప్రకృతి విషయంగా జరిగే వైజ్ఞానిక పరిశోధనల పట్ల మాత్రం వాళ్లకు ఆసక్తి మెండు. ఒక్కొక్క ప్రత్యేకమైన రకానికి చెందిన వృక్షానికి గాని, పొదకు గాని, పువ్వుకు గాని పరిణితి చెందిన ఒక దేవ అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఈ అధిపతుల క్రింద వేల మంది అసిస్టెంట్లుంటారు. వారందరికీ వారి వారి ప్రత్యేకమైన బాధ్యతలున్నట్లుగా కనబడుతుంది. నాగరికత పేరుతో విపరీతంగా చెట్లను నరికేస్తుంటే దేవాలుగా పరిణితి చెందిన వారు వాటి స్థానంలో కొత్త చెట్లు పెరిగేలాగా కృషి చేస్తారు. ఈనాటి సైన్సు ప్రయోగాలలో కృత్రిమ వర్షాలను కురిపించే విధానాలు లాంటివి దేవాలకు చాలా ఆసక్తిని కలిగించే విషయాలు. మానవుడు సరైన మార్గంలో తన పరిశోధనలు కొనసాగించేటట్లు ఈ దేవాలు తమదైన శైలిలో ప్రభావం చూపించడానికి కృషి చేస్తారు. దేవా సామ్రాజ్యం తన ఉనికిని, ఆలోచనలను రంగుల ద్వారా వ్యక్తపరుస్తుంది. అందమైన రంగురంగుల తోటల దృశ్యాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకు ఆస్ట్రల్ ప్రపంచంలోని 3-4 భూమికలలోని దేవాల కార్యకలాపాలు కంటికింపుగా కనబడతాయి. జాగ్రత్తగా అంటుకట్టడం ద్వారా, పుప్పొడితో ఫలదీకరణం చెందించడం ద్వారా భౌతిక ప్రపంచంలోని వైజ్ఞానిక పరంగా పనిచేసే తోటమాలి రంగురంగుల పూలను ఉత్పత్తి చేసినట్లు దేవాలు ప్రయోగాలు కూడా ఉత్పత్తి చేస్తాయి. మానవుడి కంటే దేవాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. అందుకే వాళ్ళు మానవుల కన్నా మరింత అందమైన ఫలితాన్ని సాధిస్తారు. దేవాల రాజ్యంలో వాళ్ళు ఉత్పత్తి చేసే పూల అందం మాటల్లో వర్ణించనలవి కానిది. ఎందుకంటే నిజానికి 100 రంగులున్నాయి. వాటిలో మన మానవులకు తెలిసినవి కొన్ని డజన్ల రంగులు మాత్రమే. ఆ ఎరుపు, నీలం, పర్పుల్ రంగుల్లో సూక్ష్మమైన ఛాయ తేడాలకు మనకు పేర్లు కూడా తెలియవు. దేవాలు రంగుల రూపంలోనే కాదు, శబ్ద రూపంలో కూడా తమ ఉనికిని తెలుపుతారు. జీవ కార్యకలాపాలను ప్రభావితం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తారు. మనం తరచూ సరైన వాతావరణాన్ని తయారు చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే దాని అర్థం తగిన మానసిక పరిస్థితి ఏర్పరచటం అన్నమాట. తమ పరిణామాన్ని దేవాలు చాలా భారీ ఎత్తులో వ్యక్తీకరిస్తారు. దాని ఫలితమే దేవాల సంగీతం. వనాలలోనూ కనుమలలోనూ చాలా మంది దేవాలు గుంపులు గుంపులుగా చేరి అలౌకికమైన చెక్క వాయిద్యాలు వాయిస్తూ స్వరయుక్తమైన, తాళయుక్తమైన చక్కని కచేరీలు చేస్తుంటారు. మనుషుల స్వరం కంటే దేవాల స్వరం చాలా హెచ్చు స్థాయిలో ఉంటుంది, కానీ చాలా మార్దవంగా ఉంటుంది. మనం పదాలని వేటినైతే అనుకుంటున్నామో అలాంటి పదాలు వాళ్ళు ఉపయోగించరు. వాళ్ళు ఎక్కువగా బృందగానాలు చేస్తుంటారు. అయితే వాళ్ళల్లో ఒంటరి పాటగాళ్లు కూడా ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఒంటరిగా పాడుతుంటారు. ఒంటరి పాటగాళ్లు పాడేటప్పుడు బృందగాయకులు మౌనంగా ఉంటారు. ఈ ఒంటరి పాటగాళ్లు సాధారణంగా పొడవైన చెట్ల మీద కూర్చుంటారు, బృందగాయకులకు దూరంగా. దానివల్ల వినబడే గానం చెవులకు అద్భుతంగా వినబడుతుంది. ఎప్పుడూ ఆ కచేరీలు వినని వాళ్లకు వాటిని వర్ణించి చెప్పడం అసాధ్యం. కానీ ఆ కచేరీలు మొత్తం మానవ జాతి మీద ప్రభావం చూపగలిగిన చక్కని వాతావరణాన్ని సృష్టించగలవు. బహుశా మానవులందరికీ ప్రశాంతతను, సహృద్భావాన్ని వెల్లుబుచ్చే తమదైన శైలి ఇదేనేమో వాళ్లకు. ఈనాడు ప్రపంచంలో ఉన్న పొరపచ్చాలు, ఆధునిక యుద్ధాలు,
వీటి గురించి వాళ్ళు ఏనాటికి అర్థం చేసుకోలేరు. దేవాలకు సొంత ఆస్తులుండవు మనుషులకున్నట్లుగా. వాటితో వాళ్లకు అవసరం లేదు కూడా. అంటే మనం అనుకునేలాంటి ఆస్తులన్నమాట. ప్రకృతాత్మగా ఏర్పడినప్పటి నుంచి తన పొట్టను పోషించుకోవడం కోసం డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం అతనికి ఉండదు. బహుశా ఆ విషయంలో మానవుని కన్నా అతనే చాలా అదృష్టవంతుడని చెప్పవచ్చు. మనం అనుకున్నట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేయకపోయినప్పటికీ, అంటే నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండకపోయినప్పటికీ, అవసరమై మానవుడు తమను పిలిస్తే మాత్రం స్నేహపూర్వకంగా వచ్చి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కొన్ని విధాలుగా చూస్తే వాళ్లకు మానవుల వ్యవహారాల పట్ల ఆసక్తి ఉన్నట్లుగా కనబడదు. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే భూకంపాలు వచ్చినప్పుడు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాళ్ళు చేయవలసిన ప్రత్యేకమైన పనులుంటాయి. ఎందుకంటే ప్రకృతి, నేల, సముద్రం, వృక్ష సంపదలకు సంబంధించింది ఏదైనా వాళ్ల ప్రపంచం కదా మరి. భూకంపం గాని, అగ్నిపర్వతం బ్రద్దలవడం కాని, భూమి యొక్క పైపర్ను ప్రభావితం చేసే ప్రకృతి సంభవం లాంటివి జరిగినప్పుడు సహాయపడగలిగిన చోట సహాయపడమని చాలా మంది దేవాలను పంపడం జరుగుతుంది. వాళ్ళక్కడ ఏం చేస్తారన్నది ఇదమిత్తంగా నేను నీకు చెప్పలేను గాని, విషయ ప్రణాళికలో వాళ్లకు పాత్ర ఉందని మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. ఒకనాటికి మనకు వాళ్ల గురించి ఇప్పుడు తెలిసిన దానికంటే చాలా విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నాను. మనుష్యుల ఎమోషన్ల విషయంలో కూడా వాళ్ళు సహాయక పాత్రను పోషిస్తారు. నేనింతకు ముందు చెప్పినట్లుగా ఆస్ట్రల్ పరిస్థితులలో శరీరపరమైన అనారోగ్యం ఉండనే ఉండదు. అయితే మనుష్యులకు చాలా డిప్రెషన్కు గురి అయ్యే ఎమోషనల్ గందరగోళాలు ఎందుకు ఏర్పడతాయంటే, ఆస్ట్రల్ ప్రపంచం ఎమోషనల్ స్థాయికి చెందిన ప్రపంచం. ఎమోషన్ చైతన్యానికి సూక్ష్మ శరీరమే వాహనం. అటువంటి సందర్భాలలో దేవాలు డిప్రెషన్లో ఉన్న వారికి సేవలు చేసి వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడతారు. వాళ్ళు ఆ మనుషులను అనునయించి వాళ్ళు తిరిగి తమ దివ్య సంగీతం వినేలా చేస్తారు. దాంతో బాగా మనసు కష్టంలో ఉన్న వాళ్లలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడో తప్ప ఆస్ట్రల్ ప్రపంచంలో నిజంగా దుఃఖం ఉన్న వ్యక్తి కనపడడు. ఎందుకంటే ఆస్ట్రల్ ప్రపంచపు పరిస్థితులలో ఎవరైనా దుఃఖంగా ఉండడం చాలా కష్టం. అయినా కూడా కొంతమంది అప్పుడప్పుడు దుఃఖపడుతూ కనపడుతుంటారు. వాళ్లకు దేవాలు డాక్టర్లుగా, నర్సులుగా సేవ చేసి తేరుకునేలా చేస్తారు. రెండవసారి ఆస్ట్రల్ ప్రయాణానికి నిన్ను తీసుకుని వెళ్లబోయే ముందు ఆలోచించుకోవడానికి కావలసినంత సమాచారాన్ని అందించాను. కనుక నేను రేపు రావడం లేదు. 3 రోజుల తరువాత వస్తాను. ఇంకొక మాత్ర ఇచ్చి వెళతాను నీకు. రేపు రాత్రి పడుకోబోయే ముందు వేసుకో. అది సరిగ్గా 10 గంటలకల్లా నిద్రపోతావు. నీకు నిద్ర పట్టేటప్పటికి నేను వచ్చేస్తాను. ఇక ఇప్పటి నుంచి అప్పటి వరకు మాంసం తినకు, ఆల్కహాల్ ముట్టకు. ఎల్లుండి ఉదయం నిద్రలేవగానే నీకు గుర్తున్నంత మట్టుకు రాసేయి. ఇంతకు ముందులాగే నీకు జరిగిందంతా గుర్తుండేలాగా నేను సహాయం చేస్తాను. ఇప్పుడు మాట్లాడుకున్న దానినంతా ఇవాళ రాసేయి. రేపు కూర్చుని నువ్వు ఇంతవరకు రాసిందంతా చదువుకో. రేపు సాయంత్రం మనిద్దరం కలిసి మన సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేద్దాం. ఎల్లుండు 11 గంటలకు వస్తాను. ఎదురు చూస్తూ ఉండు. అప్పటికి నీకు నీ అనుభవాలన్నీ పూర్తిగా గుర్తుంటాయి. ఇక వస్తాను. ఎంత బాగుందో ఉదయం. వాతావరణం చాలా వెచ్చగా ఉంది, తేమగా ఉంది. మామూలు కంటే ఎక్కువసేపు మాట్లాడాడు. అయితే గతం కంటే ఇవాళ ఆయన చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ప్రపంచం వదిలిపోగానే ఉండే పరలోకాలన్నిటి గురించి సరికొత్త వివరాలు చూపుతున్నారు ఆయన. ఆయన చెప్పేవన్నీ నిజమే. అయితే ఆ లోకంతో సంబంధం పెట్టుకోవడం గతంలో అనుకున్న దానికన్నా ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. మరో ఆస్ట్రల్ ప్రయాణం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. పోయిన వారం చేసిన ఆస్ట్రల్ ప్రయాణం లాగే ఈసారి జరగబోయేది కూడా థ్రిల్లింగ్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఆ రోజు తర్వాత నా తమ్ముడు చార్లెస్ ని చూసిన గుర్తు లేదు. వాడిని చూడలేదన్న బాధ కూడా ఎందుకో నాకు లేదు. వాడిప్పుడు హాయిగానే ఉన్నాడు కదా, అందుకే. వాడు భౌతికంగా లేడన్న దిగులు నాకింకా లేదు.
నాకెలాంటి దుఃఖమూ ఉండదు. ఎప్పుడైనా మరీ అవసరమైతే వాడిని కాంటాక్ట్ చేయవచ్చు అనిపించింది. వాడు మాకు దూరం కాలేదని, సజీవులున్న చోటునే వాడు ఉన్నాడని నాకు చాలా గాఢంగా ఫీలింగ్ కలిగింది. నాకెలా అనిపిస్తుందో కేవలం పదాలలో వర్ణించి చెప్పడం కష్టం. కానీ నాలాగే ఎవరైనా అయిన వాళ్లను పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్లతో మాట్లాడాలని, వాళ్లను అనునయించాలని, విశ్వశాసనం లాంటి ఈ ప్రణాళికను కొంతవరకు వాళ్లకు వివరించాలని అనిపించడం మొదలుపెట్టిందప్పుడే. నాకు సహాయం అందడానికి గల కారణాలలో బహుశా ఇది ఒకటి కావచ్చు. ఈ సమాచారాన్ని ఇతరులకు అందివ్వాలన్న తపన, నా భారతీయ నేస్తం నాకు ఎలాంటి రుజువులు చూపించాడో అలాంటివి నేను ఇతరులకు చూపించాలన్న తపన నాలో బలంగా ఉంది. బహుశా ఒకనాటికి నా కోరిక ఫలిస్తుందేమో. మరునాటి సాయంత్రం సినిమాకెళ్లాను. అదొక థ్రిల్లర్ సినిమా కావటం వల్ల 2 గంటల పాటు ఆసక్తిగా చూశాను. ఇంటికి తిరిగి రాగానే మంచం మీదికి చేరాను. నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఇంతకు ముందులాగానే పైకప్పుకు అద్దం ఉన్నట్లు ఊహించుకున్నాను. ఈసారి కొంచెం ఫలితం కనిపించింది. నిద్రలోకి స్పృహ జారిపోతున్న క్షణంలో నేను బెడ్రూంలో నిలబడి ఉన్నాను. నా శరీరం మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతోంది. బెడ్రూమ్ తలుపు తెరవడం మొదలు పెట్టడం నాకు బాగా గుర్తుంది. తలుపు గడియ మీద చెయ్యి పడేసరికి నేను తలుపులో నుంచి సగం అవతలికి వెళ్లిపోయి ఉన్నాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆస్ట్రల్ శరీరానికి తలుపులు అడ్డం కావని. ఇంకా ముందుకు సాగాను. నడవకుండానే మెట్ల మీద క్రిందికి సాగిపోతున్నాను, నేలకి 1 అడుగు ఎత్తులో. నాకిది గుర్తుండడానికి కారణం, మెట్ల మలుపు దగ్గర తలకు తగలకుండా తల వంచాను. అప్పుడు గమనించానన్నమాట, తల వంచడం నిజానికి అనవసరం, కాని అది అలవాటుగా జరిగింది. వీధివాకిలి గుండా బయటికి వెళ్లాను. సముద్రపు రేవు వైపు నెమ్మదిగా గాలిలో తేలుతూ వెళ్లాను. అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత గుర్తుంది ఈ రోజు ఉదయం యథాప్రకారం మేల్కోవటం. కదలకుండా నిశ్చలంగా పడుకొని అంతర్ముఖపు లోతుల్లోకి వెళ్లాను. కాని అదనంగా ఏదీ గుర్తుకు రాలేదు. పర్వాలేదు, ఆ మాత్రం చేయగలిగాను. నాకు మరీ థ్రిల్లింగ్ గా అనిపించిందేమిటంటే, ఎటువంటి సహాయము లేకుండా నిద్రలోకి పోవటం, నా ఆస్ట్రల్ ప్రయాణపు తొలి దశ కూడా గుర్తుపెట్టుకోగలగడం. రాత్రి 9:30 అయ్యింది. తేలికపాటి ఆహారం తీసుకున్నాను. ఇప్పుడిక మాత్ర వేసుకుని పడక వేసేస్తాను. ఈసారి ఏ అనుభవం వస్తుందో. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.